బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం అనమాట. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో పరోటా అనేది పొరలుగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా 2 కప్పులు మైదా పిండి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అలాగే 1/2 కప్ పాలు పోయాలి. అలాగే దీనిలో 2 టేబుల్ స్పూన్స్ సూజీ అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేయాలి. సో మొత్తం అంతా కూడా వేళ్లతో బాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండినంతా ఒక ముద్ద రూపంలో చేసుకోవాలి. అది కూడా సెమీ సాఫ్ట్ టెక్స్చర్ లాగా చేసుకోవాలి. అలా అని మరీ సాఫ్ట్ గా చేయకూడదు, అలా అని గట్టిగా చేయకూడదండి. సెమీ సాఫ్ట్ లాగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ఈ విధానంలో కలుపుకోవాలన్నమాట. పిండి కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ రెస్ట్ కండిషన్ లో ఉండాలండి. అంటే మనం సూజీ యాడ్ చేసాం కదా, సో అదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. పాలనంతా కూడా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా మిక్స్ అవుతాయండి. సో ఇలా రెస్ట్ పొజిషన్ లో ఉంచినప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత ఫ్లాట్ సర్ఫేస్ మీద పిండిని తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. ఒకసారి సాఫ్ట్ టెక్స్చర్ లాగా వస్తుందన్నమాట. చూడండి, ఈ విధానంలో ఒక్కొక్క బాల్స్ అనేవి తయారు చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనం ఎక్కువ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి, ఎందుకంటే లేయర్స్ గా ఫామ్ అవుతుంది కదా మనకి పరోటా అనేది. చపాతీ చేసుకోవడానికి ఏ విధంగా పొడిపిండి చల్లుకుంటూ మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటామో, సో అదే విధంగా థిన్ లేయర్ గా ఫామ్ చేసుకోవాలండి. సో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఎక్స్పాండ్ చేశాను. కొంచెం ఆయిల్ ని తీసుకొని ఇలా బ్రష్ తోనో లేకపోతే హ్యాండ్ తోనో అప్లై చేసుకొని అప్లై చేసిన ఆయిల్ మీద పొడిపిండి చల్లుకోవాలండి. ఇప్పుడు చాక్ సహాయంతోనో లేకపోతే పిజ్జా కటర్ ఉంటుంది కదా, సో దాని సహాయంతోనో ఇలా కట్ చేసుకోవాలండి. లేయర్స్ గా మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా లేయర్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. లేయర్స్ ఎక్కడి నుంచి అయితే కట్ చేస్తూ స్టార్ట్ చేసామో అలాగే ఎండింగ్ చేసామో అక్కడ నుంచి చాక్ సహాయంతో కొంచెం కొంచెంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దగ్గరికి జరుపుకోవాలండి మిడిల్ లోకి. సో ఈ లేయర్స్ అన్నిటినీ కూడా కలిపేసేసి ఒక బంచ్ లాగా తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. సో ఆయిల్ అప్లై చేసుకొని పొడిపిండి అనేది చల్లుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి, 4 వేళ్ళకి చుట్టుకొని మధ్యలోకి సో చివరి ఎడ్జెస్ అనేవి తోస్తున్నానమాట లోపలికి. సో ఈ విధంగా మనం పరోటా అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, వేళ్లతోనే అద్దుతున్నానమాట. మళ్ళీ పొడిపిండి చల్లుకొని ఇలా చపాతీ లాగా చేసుకోవడమే అన్నమాట. సో పరోటా అనేది ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. సో చాలా లెంగ్దీ ప్రాసెస్ చెప్పాలంటే, టైం టేకింగ్ కూడా. సో ఇదే విధానంలో అన్ని పరోటాలు కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో చూడండి జాగ్రత్తగా ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. సో ఇలా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని చక్కగా పొడిపిండి చల్లుకొని మొత్తం లేయర్స్ లాగా కట్ చేసుకొని మళ్ళీ వాటిని 4 వేళ్లతో ఫోల్డ్ చేసుకొని సో ఇలా పరోటా అయితే చేసుకుంటాం అన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది చూడటానికి, కానీ చేసేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుంది. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. అలవాటైన వాళ్ళకి చాలా ఈజీగానే ఉంటుంది చెప్పడానికి. పెనం అనేది ఓవర్ హీట్ అవ్వకూడదండి, జస్ట్ హీట్ అవ్వాలి. పరోటా వేసిన 2 మినిట్స్ తర్వాత టర్న్ చేయాలన్నమాట. మీకు ఇష్టం ఉంటే బటర్ గానీ లేకపోతే గీ గానీ లేకపోతే ఆయిల్ గానీ స్ప్రెడ్ చేసుకోవాలండి. పరోటాలు అనేవి ఓన్లీ లో ఫ్లేమ్ లో మాత్రమే కాల్చుకోవాలండి, ఎందుకంటే మనకి క్రిస్పీనెస్ రావాలి కదా, లేయర్స్ లాగా ఫామ్ అవ్వాలి కదా. సో దానికి టేస్ట్ రావడం కోసం కూడా ఇలా ఎన్ని పరోటాలు కావాలంటే అన్ని పరోటాలు కూడా లో ఫ్లేమ్ లో కాల్చుకున్నట్లయితే మనకి ఇలా లేయర్స్ రూపంలో ఫామ్ అవుతాయండి. చూడండి ఒక్కొక్క పరోటా కూడా ఎలా వచ్చిందో. సో చూసారు కదా, వీడియోలో కనిపిస్తుంది కదా. ఇలా ఎన్ని పరోటాలైనా కొంచెం పేషెన్స్ తో చేసుకున్నట్లయితే మనకి టేస్టీగా పరోటాలు అనేవి రెడీ అయిపోతాయండి. దీని కాంబినేషన్ గా నేను షేర్వా అనేది ప్రిపేర్ చేశాను అనమాట. చూసారు కదండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. కుదిరితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.